అవనీకైతే పల్లవి గురించి నిజం తెలిసిపోయింది అని చెప్పనని ఇంక వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తుంది. ఇప్పుడు ఇంక ఇంట్లో నుంచి నన్ను గెంటేస్తారు. అయినా రాజేంద్ర మావయ్యని నేనే చంపబోయానని చెప్పనన్న విషయం చెప్తుందా లేదా అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అవని వచ్చిందైతే తను ఏం మాట్లాడకుండా నేరుగా ఇంట్లోకి వెళ్తుంది. ఇంక వెళ్ళిన తర్వాత ఇంక పల్లవి అయితే అక్క ఏం చేస్తున్నావు అక్క అని చెప్పానంటే అప్పుడు ఇంక సడన్గా అవని అయితే పైకి లేచి ఇంకా అవని చెంప మీద అయితే కొడుతుంది. నువ్వెన్ని తప్పులు చేసినా సర్దుకుంటూ వస్తున్నానని చెప్పని ఇప్పుడు ఆఖరికి నువ్వు మామయ్యని చంపడానికి కూడా వెనకాడవా అని అనేటప్పటికీ నిన్ను అంత తొందరగా ఎందుకు వదులుతాను, అయినా రేపటి నుంచి నీ చేత నరకం అనే స్పెల్లింగ్ నేను రాపిస్తానని చెప్పనని ఇంకా పల్లవికైతే వార్నింగ్ ఇస్తుంది. ఇంకా ఉదయానికల్లా లేచి మొత్తం ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి అని చెప్పనేటప్పటికి నేనా అని చెప్పని అంటుంది. నువ్వే చేయాలి, లేదంటే మొత్తం చెప్పేశాను అంటే తర్వాత కమల్ కానీ అందరూ నీ పరిస్థితి ఏంటో ఇంకా నువ్వు ఊహించుకునేటప్పటికి లేదు లేదు ఎవరితో చెప్పొద్దు నేను చేస్తానులే అని చెప్పనని ఇంకా అవని ఏమనుకుంటుంది, పల్లవిలో ఇప్పటికైనా మార్పు వస్తే ఇంకా మంచిది, లేదు తనని ఇలాగని వదిలేసాము అంటే ఇంకెవరిని చంపడానికి వెనకాడదు అన్నట్టుగా అయితే తను ఆలోచిస్తుంది. ఇంకా పల్లవి అయితే ఉదయానికల్లా లేచేసి అమ్మో ఇంత పెద్ద వాకిలి ఊడ్చి నేనే ముగ్గు వేయాలా అని చెప్పనని, అయినా అప్పుడు కానీ నేను చేయలేదు అంటే అవని అక్క అందరికి చెప్పేస్తుందని చెప్పనని ఇంకా తను అన్ని పనులు చేసుకుంటూ ఉంటే కమలైతే ఇంక వచ్చి అమ్మ అని చెప్పని గట్టిగా అరుస్తాడు. ఏమైందిరా ఏంటి అని చెప్పని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి ఈ వింత విడ్డూరం మీరు ఎవరన్నా చూసారా అని చెప్పంటే ఏంట్రా అంటే అక్కడ చూడండి నా భార్య ఎంత పద్ధతిగా ముగ్గేస్తుందో, కానీ తనని ఏసే ముగ్గు దేవుళ్ళని పిలిచేదానికి కాదు, ఏ చేతపనులు చేసేదానికి ఏస్తున్నట్టుగా ముగ్గేస్తుంది అని చెప్పనేటప్పటికి అందరూ ఇంకా పల్లవి సైడ్ చూస్తారు. ఏంది పల్లవిలో ఇంత మార్పు అని చెప్పని, అసలు ఏం జరుగుంటుంది అని చెప్పనంటే ఇంకా అవని అయితే పైకేమైనా కోపంగా ఉన్నా లోపల మాత్రం నవ్వుతున్నట్టుగానే ఉంటుంది. నీలో మార్పు తేవాలంటే నీతో ఇంత కఠినంగా నేను మారాల్సిందే అని చెప్పనని. ఏంటి పల్లవి ఏంటి ఇవన్నీ విషయాలు అని చెప్పనంటే అవునక్క మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే ఎలా అని చెప్పనని ఇంకా శ్రీకర్ భార్యకి కూడా శ్రేయకి కూడా చెప్తూ ఉండేటప్పటికి అమ్మో ఇలాంటి పనులు నేను అసలు చేయను, చేసుకునేదేదో నువ్వు ఒక్కదానివే చేసుకో అని అంటే అప్పుడు ఇంక కమలైతే నా భార్యకు ఉండే లక్షణాలన్నీ ఇప్పుడు నీలోకి వచ్చేసాయి, నువ్వు పూర్తి సంపూర్ణ భార్యగా మారిపోయావు అని చెప్పని కమల్ తనని ఆట పట్టిస్తుంటాడు. నేను సంపూర్ణ భార్య కాదు, ఒక తప్పు చేసిన దానికి ఇలా శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పని ఇంక పల్లవి అయితే అనుకుంటుంది.